అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పింఛన్ల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక టీడీపీ నేత వెంకటరమణ సచివాలయ సిబ్బందితో కలిసి పింఛన్లు పంపిణీ చేశారు. 11, 12వ వార్డుల్లో తిరుగుతూ లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. గ్రామంలో మొత్తం 108 మంది లబ్ధిదారులు ఉండగా ఇప్పటి వరకు 50 మంది లబ్ధిదారులకు పింఛన్లు అందజేసినట్లుగా అధికారులు తెలిపారు. ఇక చంద్రబాబు నాయుడు పింఛన్లు పంపిణీ చేస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అన్నారు. మాకు పేరూరు సచివాలయ పరిధిలో ఉన్న 11, 12 వార్డులకి 54 పెన్షన్లు ఇచ్చారు. దాంట్లో 4 వికలాంగుల పెన్షన్లు, 3 అభయహస్త పెన్షన్లు, 47 వృద్ధాప్య పెన్షన్లు. ఇప్పటికి 40 పెన్షన్. గత ప్రభుత్వం 3000 రూపాయలు ఇచ్చేవారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం 1000 పింఛన్ 4000 క్రితం నెల ఏప్రిల్, మే, జూన్ కూడా 300 రూపాయలు పింఛన్ 100 రూపాయలు 3000 ప్లస్ 4000 7000 రూపాయలు ఇచ్చారు. ఆ ఇచ్చిన దాని మీద మాకు చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వం 3000 రూపాయలు